నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. షాపుకి వెళ్తాం, ఒక వస్తువు కొంటాం, దాని మీద ఎంత ధర ఉంటే అంత చెల్లించొస్తాం. ఇవాళ 10 రూపాయలు ఉన్న వస్తువు తర్వాత 15 రూపాయలు అవుతుంది. ఎందుకు పెరిగింది అని అడిగితే పన్నులు పెరిగాయంటారు. మరేదో చెబుతారు, బిల్లు ఇవ్వమంటే ఇవ్వరు, గట్టిగా అడిగితే ఏదో కారణాలు చెబుతారు. వ్యాపారం చేస్తే తప్పులేదు, వ్యాపారం పేరుతో దోపిడీ చేయడంతోనే సమస్య అంతా. ఒక వస్తువు తయారవడానికి 10 రూపాయలైతే రకరకాల పన్నుల వల్ల అది వినియోగదారుడి చేతికొచ్చేసరికి 25 రూపాయలు అవుతోంది. పరోక్ష పన్నుల పేరుతో రాష్ట్రానికో రకంగా సాగుతున్న దోపిడీని అరికట్టేందుకు దేశమంతా ఒకే పన్ను విధానాన్ని తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. వస్తు సేవల బిల్లును జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం చెబుతున్నట్లు ఈ బిల్లు ఆర్థిక వ్యవస్థను మార్చేస్తుందా? మొదటి దశ ఆర్థిక సంస్కరణలు సృష్టిస్తే రెండవ దశ ఆర్థిక సంస్కరణల అమల్లో ఆ ఫలాలను సామాన్యులకు పంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని సంస్కరించేందుకు కేంద్రం తీసుకొస్తున్న విప్లవాత్మక బిల్లు వస్తు సేవల బిల్లు. జీఎస్టీ కింద రాష్ట్రానికో రకంగా వస్తువుకో తీరుగా ఉన్న పన్నుల్ని రద్దు చేసి దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయనున్నారు. జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న జీఎస్టీ బిల్లులో వివిధ వస్తువులు వాటి పన్నుల స్లాబుల్ని నిర్ణయించేందుకు శ్రీనగర్లో 14వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సామాన్యుడికి ఊరట కలిగించే అనేక నిర్ణయాలు తీసుకుంది ఈ సమావేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అక్షరాస్యత తక్కువే. అందులోనూ ఆర్థిక అంశాల గురించిన అవగాహన అంతంత మాత్రమే. బడ్జెట్లో అనేక కీలక అంశాలు ఉన్నా దేని ధరలు తగ్గాయి, దేని ధరలు పెరిగాయన్నదే మనకు ముఖ్యం. జూలై 1 నుంచి అమలు కాబోతున్న వస్తు సేవల బిల్లు విషయంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే ఢిల్లీలో 64 రూపాయలే. దీనికి కారణం ప్రత్యక్ష పరోక్ష పన్నులే. ఇందులో పరోక్ష పన్నుల బాదుడే ఎక్కువ. ఇలాంటి పరిస్థితికి స్వస్తి పలికేందుకే కేంద్రం జీఎస్టీ బిల్లు తీసుకొస్తోంది. ఒక్క పెట్రోలే కాదు, బంగారం, వెండి, సిమెంట్, స్టీల్, నిత్యావసర వస్తువులు, పప్పు ధాన్యాలు ఒకచోట ఎక్కువ, మరో చోట తక్కువ. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ పరిస్థితి ఉండదు. జూలై 1 నుంచి 1200కు పైగా వస్తువుల ధరలు దేశమంతటా ఎక్కడకు వెళ్లినా ఒకేలా ఉండనున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ పన్ను పడుతుంది కాబట్టి ఒక ఐటెం ఒక రాష్ట్రంలోంచి ఇంకో ఐటెంలో అమ్మబడితే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడుతుంది, అంటే పన్ను పైన పన్ను పడుతుంది. ఇది పడకుండా ఉండాలి అన్నది ఉద్దేశము. అది సామాన్యుడికి లాభం. వ్యాపారస్తునికి ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో అంతమంది దగ్గరికి వెళ్ళాలి, అనుమతులు తీసుకోవాలి, లేకుంటే వాళ్ళకు రిటర్న్స్ ఫైల్ చేయాలి, ప్రతి రాష్ట్రానికి ఫైల్ చేయాలి, సెంటర్కు స్టేట్కు అవస్థ పడుతుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా కాస్త అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ తక్కువ అవుతుంది. గవర్నమెంట్కి ఏం లాభం? యూనిఫామిటీ వల్ల ఎక్కువ కంప్లైంట్స్ ఉంటుంది. మెయిన్గా రేట్స్ అన్ని ప్రోడక్ట్స్ పైన, అన్ని రకాల ఉత్పత్తులపైన కానివ్వండి, సేవలపైన కానివ్వండి ధర తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు, దానివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. వస్తు సేవల బిల్లు తీసుకురావాలని భావించిన తర్వాత రకరకాల సందేహాలు, సమస్యలు, సవాళ్లు వీటన్నింటినీ పరిష్కరించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది కేంద్రం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో జీఎస్టీ అమల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సందేహాలు, ఇతరత్రా అంశాలపై చర్చిస్తున్నారు. తాజాగా శ్రీనగర్లోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఈ సదస్సు నిర్వహించారు. జీఎస్టీ సభ్యులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఇందులో పాల్గొన్నారు. శ్రీనగర్లో జరిగిన సమావేశంలో 1211 వస్తువుల్లో 6 మినహా మిగతా వాటిని 5%, 12%, 18%, 20, 28% పన్నుల స్లాబుల్లో చేర్చారు. The factor that the GST should not be oriented to increase inflation. So there is hardly anything where rates have been hiked. Either the present levels have been maintained or brought down. And therefore the GST itself, besides being a more efficient tax, is also going to be consumer. అత్యవసర జీతాలతో అష్ట కష్టాలు పడుతూ బతుకీడుస్తున్న సగటు జీవికి శుభవార్త చెప్పింది శ్రీనగర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. జూలై 1 నుంచి ఆహార ధాన్యాల ధరలు తగ్గనున్నాయి. ఆహార ధాన్యాలు, పాలు, పెరుగు, విద్య, ఆరోగ్య సేవల్ని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు.
జూలై 1 నుంచి చక్కెర, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనెల ధరలు తగ్గనున్నాయి. వీటిపై దేశవ్యాప్తంగా 5% పన్ను మాత్రమే ఉంటుంది. తలకు రాసుకునే నూనెలు, సబ్బులు, టూత్ పేస్టులపై ప్రస్తుతం ఉన్న 24% పన్ను 18%కే పరిమితం కానుంది. ఇది కూడా శుభపరిణామమే. రైళ్లలో ఏసీ ప్రయాణం చౌకగా మారనుంది. సినిమా టికెట్లపైన పన్నులు తగ్గనున్నాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లపై ప్రస్తుతం ఉన్న 29% పన్నుని తగ్గిస్తూ 28% పన్ను స్లాబులోకి తీసుకొస్తున్నారు. జూలై 1 నుంచి ఖరీదైన కార్ల ధరలు తగ్గితే పెట్రోల్తో నడిచే చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ఈ పన్ను ఒకదప్పుడు 2-3 చోట్ల ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వస్తువులు సరఫరా అయ్యేటప్పుడు డబుల్ ట్యాక్సేషన్ పడే అవకాశాలు ఉంటాయి. అటువంటిది ఈ వస్తు సేవల పన్ను విధానంలో ఈ డబుల్ ట్యాక్సేషన్ కానీ 2-3 సార్లు పన్ను అమలు చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి సామాన్యంగా మన సాధారణ పరిస్థితుల్లో మనము సాధారణ మానవుడికి ఖచ్చితంగా మేలు జరుగుతుందని అనుకోవచ్చు. దేశంలో ఇటీవల ఆన్లైన్లో కొనుగోళ్లు పెరిగాయి. ఫోన్లు, టీవీలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్లైన్లో కొనేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆన్లైన్ ద్వారా అమ్మకాలు సాగించే సంస్థలు ఇన్నాళ్లు కొనుగోలుదారులపై సేవా పన్ను విధిస్తూ వస్తున్నాయి. అయితే ఇకపై సంస్థలే సేవా పన్ను చెల్లించాలని, ఆ పన్ను భారం వస్తువు కొనుక్కునే వారిపై వేయకూడదని జీఎస్టీ కౌన్సిల్ తీర్మానించింది. విమాన ప్రయాణం చౌక కానుంది. అయితే క్యాబులు అందిస్తున్న సేవలపై 5% అదనపు భారం పన్నుంది. టెలికాం, ఆర్థిక సేవల్ని 18% పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. రేస్ కోర్సులో చూసే గుర్రపు పందాలతో పాటు వాటిని లైవ్ ఇచ్చే సినిమా హాళ్లపై 28% పన్ను విధించనున్నారు. మద్యం సరఫరా చేసే ఏసీ రెస్టారెంట్లపై 18%, 5 స్టార్ హోటళ్లపై 28% పన్ను విధించనున్నారు. హోటళ్లలో ₹1000 నుంచి ₹2,500 మధ్య బిల్లుపై 12% పన్ను విధించనున్నారు. అయితే హోటల్ బిల్లులపైన కొంత భారం తగ్గినట్టే. బెల్లాన్ని పూర్తిగా జీఎస్టీ నుంచి మినహాయించారు. చక్కెర, బయోగ్యాస్, పవన విద్యుత్, కిరోసిన్ లాంతర్లు, బొగ్గుని 5% పన్ను శ్రేణిలోకి తీసుకొచ్చారు. వీటి ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, పెన్నుల్లో వాడే ఇంకు, అగరబత్తీలు, పోతపాల డబ్బాలు, బ్రెయిలీ లిపిలో రాసుకునే పేపర్, పిల్లలు రంగులు వేసుకునే పుస్తకాలు, గొడుగులు, ట్రాక్టర్లు, సైకిళ్లు, కాంటాక్ట్ లెన్సులు, పాత్రలు, ఆట వస్తువులు, తైలవర్ణ చిత్రాలను 12% పన్ను పరిధిలో ఉంచారు. రవాణా సేవలపై 5% పన్ను విధించనున్నారు. ఇన్స్టెంట్ కాఫీ పొడి కాకుండా ఇతర రకాల కాఫీ, టీ పొడులు, చేపలను 5% పన్ను స్లాబులోకి తీసుకొచ్చారు. ఫ్రూట్ జ్యూసులు, మాంసం, వెన్న, జున్ను ఉత్పత్తులను 12% స్లాబులోకి తీసుకొచ్చారు. బంగారాన్ని ఏ స్లాబులోకి తీసుకురావాలనేది ఇంకా నిర్ణయించలేదు. జూన్ 3న జరిగే సమావేశంలో నిర్ణయించనున్నారు. వెల్కమ్ బ్యాక్. 1000కి పైగా వస్తువులు, 4 రకాల పన్నులు. ఏ వస్తువు ఏ స్లాబ్ లో ఉందని తెలుసుకుంటే చాలు. చాలా సింపుల్. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలు వస్తు సేవల బిల్లును అమలు చేస్తున్నాయి. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వల్ల జూలై 1 నుంచి సామాన్యుడికి, ముఖ్యంగా మధ్యతరగతి జీవికి ఊరట లభించనుంది. ప్రస్తుతం దేశంలో చాలా రకాల సేవల మీద 15% పన్ను ఉంది. వీటిపై జూలై 1 నుంచి 5% లేదా 12% మాత్రమే వసూలు చేయనున్నారు. పేద, మధ్యతరగతికి అవసరమైన వస్తు సేవలపై పన్ను తగ్గించి విలాసవంతమైన సేవలపై పన్ను పెంచడానికి కౌన్సిల్ ప్రాధాన్యత ఇచ్చింది. మనం ఏదైనా ఒక వస్తువును కొన్నా లేక మరొకరి నుంచి ఏ రూపంలోనైనా సేవ అందుకుంటే మనం కట్టే పన్ను వస్తు సేవల పన్ను. అయితే తేడా ఏమిటంటే అందులో ఇతర రకాలైన పన్నుల భారమంతా ఏకమైపోయి మనం పన్ను మీద పన్ను చెల్లించవలసిన భారాన్ని తగ్గించేస్తుంది. 5-6 రకాల పన్నులకు బదులు ఒకటే పన్ను వసూలు చేయవచ్చు. దీనివల్ల పన్నుల ఎగవేతను చాలా వరకు అరికట్టవచ్చు. పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు, వ్యాపారస్తులు కూడా నిజాయితీగా పన్ను చెల్లిస్తారు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. అంతేగాక పన్నుల వసూళ్లకు ప్రభుత్వం వెచ్చించే వ్యయాలు తగ్గుతాయి. ప్రభుత్వ ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుంది. కస్టమర్ తాను కొనుక్కున్న వస్తువుకి లేదా పొందిన సేవకు ఎంత పన్ను చెల్లిస్తున్నాడో కూడా తేలిగ్గా తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ తగ్గి ఎగ్జామ్స్లో పడేశారండి? అంటే 0%, పాలకు 0%. అంటే మామూలుగా అందరికీ కావాల్సినవి ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ గ్రెయిన్స్, పాలే కదండి. దానిపైన అసలు ట్యాక్స్ లేకుండా చేశారు. ఇంతకుముందు 5% వరకు కట్టేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే డైలీ మనం యూజ్ చేసే ఐటమ్స్, సోపు కానివ్వండి, హెయిర్ ఆయిల్, ఇట్లాంటివన్నిటికీ 5%లో పడేశారు. ఇంతకుముందు 13%, 14% కట్టేవాళ్ళము. కాబట్టి తప్పకుండా మిడిల్ క్లాస్ పర్సన్స్కి లేకుంటే సామాన్యులకి బాగా ధరలు తగ్గి వాళ్ళకి ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఉంది.
తాజాగా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, బ్రెడ్, స్టాంపులు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్నులు ఉండవు. ఇక 5% పన్నుల పరిధిలోకి వచ్చే వాటిలో మిల్క్ పౌడర్, బ్రాండెడ్ పన్నీర్, మసాలా దినుసులు, పిజ్జా బ్రెడ్, సగ్గుబియ్యం, ఔషధాలు, గుండె ఆపరేషన్ల సమయంలో వాడే స్టంట్లు, లైఫ్ బోట్లు ఉన్నాయి. నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్, పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ తినుబండారాలు, ఆయుర్వేదిక్ మెడిసిన్లు, టూత్ పౌడర్ లాంటి వాటిని 12% పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే ఈ వస్తువుల ధరలు జూలై 1 నుంచి తగ్గనున్నాయి. ఈ రకరకాల వస్తువులను ఇప్పుడు దాదాపు 1211 వస్తువుల ఒక రకంగా చెప్పాలంటే వర్గీకరణ లాంటిది. ఎందుకంటే రకరకాల స్లాబ్స్ పెట్టి 5% నుంచి దాదాపు 28% దాకా ఒక రేంజ్ తీసుకొని 12-18% అట్లా కొన్ని ఒక స్లాబ్స్ పెట్టుకొని రకరకాల కమాడిటీస్ని ఈ స్లాట్స్లో వేయడం జరిగింది. పేద, దిగువ మధ్యతరగతికి ఊరట కలిగిస్తూనే పన్ను ఆదాయం పడిపోకుండా చూసుకునేందుకు దైనందిన జీవితంలో వాడే ఎఫ్ఎంసీజీ వస్తువులైన సబ్బులు, పేస్టుల్ని 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. పాస్తా, కార్న్ఫ్లెక్స్, రొట్టెలు, కేకులు, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్స్టంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, నోట్బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, కెమెరాలు, కంప్యూటర్ మానిటర్లపై 18% పన్ను విధించనున్నారు. పెట్రోల్తో నడిచే చిన్న కార్లపై 28% పన్నుతో పాటు 1%, డీజిల్తో నడిచే వాటిపై 3% సెస్ విధించనున్నారు. లగ్జరీ కార్లపై 28% పన్నుతో పాటు 15% సెస్ విధించనున్నారు. పెద్ద పెద్ద కార్లు, 1500 సీసీ కంటే ఎక్కువగా ఉన్న కార్లు, 350 సీసీ బైకులపైన పన్నుతో పాటు సెస్ విధించనున్నారు. వ్యక్తిగతంగా ప్రైవేటు విమానాల్లో ప్రయాణాలపైన ఇలాంటి పన్నులే విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అంటే జూలై 1 నుంచి ఏ కారు కొనాలన్నా కాస్త అదనపు భారాన్ని మోయాల్సిందే. చాలా పన్నులు అంటే ఇప్పుడు రాష్ట్ర పన్నులన్నీ రద్దయిపోతాయి. ఎక్సెప్ట్ ఏంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అటువంటివి కొన్ని తప్ప మిగతా ఏదైతే పన్నులు ఉన్నాయో వ్యాట్ అనండి, సర్వీస్ ట్యాక్స్, ముఖ్యంగా సేల్స్ ట్యాక్స్, ఇవి ప్రధానమైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ అన్నీ లేకుండా పోతే ఒకటి ట్యాక్స్ విధానం వచ్చేస్తుంది. అది సేవ్ అయినా కానీ లేకపోతే వస్తువు అయినా కానీ ఒకే ట్యాక్స్, ఒకే విధానం. అది క్రమంగా ఏమవుతుంది కదా అంటే రేషనలైజేషన్ అయిపోతుంది. కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం మొత్తం 1211 వస్తువులు, సేవల్లో 7% వస్తువుల మీద ఎలాంటి పన్ను లేదు. 14% వస్తు, సేవల మీద 5% పన్ను మాత్రమే విధిస్తారు. 17% వస్తువుల మీద 12%, 43% వస్తువుల మీద 18% పన్ను, కేవలం 19% వస్తువుల మీదనే 28% పన్ను, 1% కంటే తక్కువ వస్తువులు, సేవలపై పన్ను ప్లస్ సెస్సు విధించనున్నారు. అంటే 21% వస్తువులపై తాత్కాలిక నామమాత్రపు పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం 60% వస్తువుల నుంచి ఆదాయం లభించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రభుత్వం నష్టపోకుండా, వ్యాపారికి నష్టం రాకుండా, వినియోగదారుడికి మేలు కలిగేలా వ్యూహాత్మకంగా స్టాక్ మార్కెట్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉత్సాహం నింపింది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ వంటి వాటిపై తక్కువ జీఎస్టీ రేట్లను నిర్ణయించడంతో ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకెళ్లాయి. దీంతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3.42% పైకెగిసింది. పవర్, బ్యాంకింగ్, మెటల్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మరోవైపు రూపాయి కూడా పుంజుకుంది. నేటి ట్రేడింగ్ లో ఇండియన్ కరెన్సీ డాలర్తో పోలిస్తే 6 పైసలు బలపడింది. జూలై 1 నుంచి పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉంటాయంటున్నారు మార్కెట్ నిపుణులు. జిఎస్టీ అనేది ఒక రకంగా ఇండస్ట్రీ పరంగా చూసినట్టు అయితే ఒక సర్టనిటీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రకరకాల ఇప్పుడు వ్యాట్ కానీ మన ఎక్సైజ్ కానీ అట్లా రకరకాల ఏవైతే మనకు ఒక వెరైటీ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయో ఈ ట్యాక్సెస్ అన్నిటినీ కూడా రేషనలైజ్ చేసి ఒక్క ట్యాక్స్ స్ట్రక్చర్లోకి తేవడం మూలాన ఏ కమాడిటీ ఎంత ట్యాక్స్ విధింపబడుతుంది అనేది ఇన్వెస్టర్కి ఒక రకంగా ప్రెడిక్షన్కి కొంత మోర్ స్టేబుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. సో అంత మేరకు ఇన్వెస్టర్కి అది ఒక అడ్వాంటేజ్. జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఏపీ, తెలంగాణ అసెంబ్లీలతో పాటు అన్ని రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును పాస్ చేశాయి. సమస్యలు, సందేహాలు తీర్చేందుకు శ్రీనగర్లో ముగిసిన సమావేశంతో కలుపుకుని ఇప్పటివరకు 14 సార్లు కౌన్సిల్ సమావేశమైంది. మరికొన్ని అంశాలపై చర్చించేందుకు జూన్ 3న సమావేశం కానుంది. అయితే జీఎస్టీ అమలు చేయడానికి అవసరమైన విధంగా అధికారులను తీర్చిదిద్దటం, వారికి శిక్షణ ఇవ్వటం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.
జీఎస్టీని అమలు చేయాలంటే ప్రతి చోట సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడుతున్న ఆర్థిక వ్యవస్థను ఇంకా వేగంతో పరుగులు పెట్టించాల్సి ఉంది. వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ బిల్లుపై రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆందోళనే. అన్ని రకాలుగా ఆదుకుంటామని కేంద్రం హామీ ఇచ్చినా, రకరకాలుగా వివరణ ఇచ్చినా ఆదాయం పోతుందని భయం. కొన్ని రాష్ట్రాలు అయిష్టంగా, మరికొన్ని రాష్ట్రాలు బలవంతంగా జీఎస్టీకి మద్దతు పలుకుతున్నాయి. ఇంతకీ రాష్ట్రాల సమస్య ఏంటి? కేంద్రం వాటిని ఎలా పరిష్కరించబో? సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, ఇలా మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ట్యాక్స్ ఎప్పుడో ఒకప్పుడు కట్టే ఉంటాం. ప్రతి వస్తువు కొనుగోలు మీద, ప్రతి సేవల వినియోగం మీద వాస్తవ విలువ కన్నా అదనంగా ట్యాక్సులు చెల్లిస్తూనే ఉండాలి. మన దేశంలో కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం 24% మాత్రమే. మిగిలిన 76% ఆదాయం వచ్చేది ఈ పరోక్ష పన్నుల నుంచే. కొన్నిసార్లు ఒకే వస్తువుకి లేదా సేవకి 2-3 సార్లు పన్నులు కట్టాల్సి వస్తుంది. ఇన్ని రకాల పన్నులకు బదులు ఒకేసారి ఒకే పన్ను కట్టేలా జీఎస్టీని జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు. ఈ పన్ను అమల్లోకి వస్తే ఆదాయం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి రాష్ట్రాలు. ఈ జీఎస్టీ అమలు తర్వాత సామాన్య ప్రజలు వాడేటువంటి వస్తువుల మీద కొంత ధర తగ్గడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగే విషయంలో ఇప్పటివరకు ట్యాక్స్లు ఎగబెట్టక ఏదైతే గురవుతున్నదో అట్లాంటి లీకేజ్ లేకుండా ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జీఎస్టీ బిల్లు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉంటూ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే వ్యాట్తో పాటు లగ్జరీ ట్యాక్స్, వినోద పన్ను, ఆక్ట్రాయ్, ప్రవేశ పన్ను, కొనుగోలు పన్ను, సేవా పన్ను వంటి పన్నులన్నీ రద్దయిపోతాయి. పన్నుపై పన్ను కట్టాల్సిన పని తప్పుతుంది. దీనివల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లినా కేంద్రానికి మాత్రం భారీగా ఆదాయం వస్తుంది. జీఎస్టీతో ప్రత్యక్ష వ్యయాలు, మూలధన ఉత్పాదితాల వ్యయాలు తగ్గి జీడీపీ 2 నుంచి 2.5% వరకు వృద్ధి చెందుతుందని, దేశీయ ఎగుమతుల్లో కూడా 10 నుంచి 14% పెరుగుదల ఉంటుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. రాష్ట్రానికి ఎంత వచ్చేది అనేటువంటిది ఆలోచించి చేసినప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా నష్టం కాకుండా ట్యాక్సెస్ నిర్ణయం జరిగింది. కొన్ని రాష్ట్రాలకు నష్టం అయినట్లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని. తర్వాత ఏమవుతుంది, ఈ లావాదేవీలు సులభతరం అవడం వల్ల ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ప్రజలకు తక్కువ ధరల్లో ఉండడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. అన్ని విధాలుగా ప్రజలకు లాభం ఎప్పుడైతే చేకూరుతుందో ప్రభుత్వానికి. జీఎస్టీ అమలయ్యే తొలి 2 ఏళ్లలో రాష్ట్రాలు తమకు నష్టమొస్తుందని భావించినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్టీకి అదనంగా 1% పన్ను విధించుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలకు మొదటి 3 ఏళ్లు 100% నష్టపరిహారానికి వీలుంటుంది. 4వ ఏడాది 75%, 5వ ఏడాది 50% నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లిస్తుంది. అంతేకాదు, పెట్రోలియం ఉత్పత్తులు బిల్లులో భాగంగానే ఉన్నా వాటిని ఇంకా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంతో రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్, జీఎస్టీ ప్రధానంగా చాలా రంగాల మీద ప్రభావం చూపించబోతోంది. జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నష్టమా, లాభమా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకు తమ రాష్ట్రాలలో ఉత్పాదక రంగాల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాలకు ఆ ఆదాయం దూరమవు. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదాయం భర్తీ చేస్తామని కేంద్రం చెబుతున్నా అది 5 ఏళ్ల వరకు మాత్రమే అని మెలికిపెట్టింది. మరి ఆ తర్వాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలన్నది రాష్ట్రాల భయం. ఇక రాష్ట్రాల మధ్య సరఫరా జరిగే వస్తువులు, సేవల బదిలీ లావాదేవీలపై 1% మించకుండా లెవీ విధించవచ్చన్న కేంద్రం దాన్ని కూడా 2 ఏళ్లకే పరిమితం చేసింది. ఆపై గడువును పొడిగించే అవకాశమున్నా అది కౌన్సిల్ పొడిగిస్తుందా లేదా అన్నది అనుమానమే. చెప్తున్నాను కదా, ఇప్పుడు రాష్ట్రాలు నష్టపోవడం అనేది మీకు అట్లా చెప్పాలంటే వాస్తవానికి ఇప్పుడు కొన్ని ఏవైతే సిన్ఫుల్ గూడ్స్ అని కొన్ని క్లాసిఫికేషన్స్ వీళ్ళు చేశారు. అంటే ఇప్పుడు డ్రింక్స్ మీద కానీ, టొబాకో మీద కానీ, లేదా లగ్జరీ ఇప్పుడు హోటల్స్ మీద దాదాపు 40% కంటే కూడా ఎక్కువ ట్యాక్స్ విధిస్తున్న వాటిని 28% తగ్గించారు. సో ఆ రకంగా ఏదైతే ఆ గ్యాప్ ఉంటుందో అక్కడ రెవెన్యూస్ పోయాయి. జీఎస్టీ అమల్లోకొస్తే రాష్ట్రాలకు ఇప్పటివరకు వస్తున్న వ్యాట్ ఆదాయం దూరమైపోతుంది. ఆ ఆదాయం జీఎస్టీతో వెళ్లిపోతుంది. కాబట్టి నిధుల కోసం రాష్ట్రాలన్నీ కేంద్రం ముందు చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు కేంద్ర పన్నుల ఆదాయం, రాష్ట్రాల పన్నుల ఆదాయం, స్థానిక పన్నులు ఉండేవి.
కానీ జీఎస్టీతో ఈ విధానం మారిపోయి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు భారీగా గండిపడుతుంది. జీఎస్టీతో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఏటా 7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు అంచనా. ఇక రాజధానితో పాటు రవ్వంత ఆదాయం కూడా లేని ఏపీకి తొలినాళ్లలో ఇది మరింత భారంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు మనం చూసాము ఆ వైరస్ వల్ల ఎన్ని సిస్టమ్స్ దెబ్బతిందో, అసలు ఏటీఎంస్లోకి మీరు క్యాష్ పెట్టకండి అని చెప్పి గవర్నమెంట్ అనింది. ఇంత భారీ స్థాయిలో ట్యాక్స్ సిస్టమ్స్కి రెడీ అయ్యేదానికి చాలా టైం పడుతుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటండి, ఇది రెడీగా అయితే లేదు. ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తి కాలేదు, సిస్టమ్స్ అందరూ అప్డేట్ చేసుకోలేదు. ఈ దినం కూడా మనం న్యూస్ వింటున్నాము, చాలామంది దాదాపు 20 to 30% ఆఫ్ వ్యాపారస్తులు చాలామంది ఇంకా వాళ్ళ సిస్టమ్స్ అప్డేట్ చేసుకోలేదని. కొంచెం వేచి చూడాలి ఇది ఎలా పనిచేస్తుంది అన్నది. జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులపై నియంత్రణ శక్తి ఉండదు. రాష్ట్రాలు తమ ఆదాయం పెంచుకోవటానికి కొత్తగా ప్రత్యేక పన్నులు విధించే అవకాశం ఉండదు. స్థానిక డిమాండ్ల మేరకు పన్నులు తగ్గించే ఛాన్స్ ఉండదు. పైగా పరిశ్రమల స్థాపనతో ఉత్పాదక రంగంలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటివరకు వస్తున్న ఆదాయాన్ని భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. 5 ఏళ్ల పాటు కేంద్రం సాయం చేసినా అందుకు కేటాయించిన మొత్తం కేవలం 11,000 కోట్లే. అంటే ఇందులోనే అన్ని రాష్ట్రాలు సర్దుకోవాలి. ప్రస్తుత సమావేశం శ్రీనగర్లో జరగటంతో జమ్మూ కాశ్మీర్లోనూ జీఎస్టీ అమలుపై చర్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ ఇప్పటివరకు జీఎస్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదు. కాశ్మీర్ కూడా ఈ పన్నుని అమలు చేస్తే మంచిదని, లేకుంటే 2 రకాల పన్నులు కట్టాలంటున్నారు. Well, I think once the state decides to integrate into the GST, Jammu and Kashmir has 2 clear advantages. It's a consuming state, and since GST is a consumption tax, obviously its revenues are going to significantly rise. The second advantage that Jammu and Kashmir consumers will get by integrating is that all products and services will start getting the input credit. If they don't integrate, then there would have been an embedded tax on the products already, and they'll have to pay the tax once again in the states. So they'll be taxed twice. So I think though it's a complete freedom to the state of Jammu and Kashmir to decide its own fiscal course. జీఎస్టీతో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి వస్తు ఉత్పత్తి రాష్ట్రాలు దీర్ఘకాలంలో లాభపడతాయని, కేంద్ర రాష్ట్రాలకు వేరువేరుగా జీఎస్టీ ఉంది కాబట్టి దీర్ఘకాలంలో నష్టాలు ఉండవన్నది అరుణ్ జైట్లీ మాట. ఒక్కసారి జీఎస్టీ అమల్లోకి వస్తే సమస్యలన్నీ సర్దుకుంటాయని, ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.